I welcome you all to our channel, Innovative English Guru. Last time, we happened to discuss several cases. One case was left, that is possessive case. Originally, it was known as genitive case. It serves many purposes. Genitive case serves many purposes. One of the purposes is possession. It denotes possession, ownership. In many cases, this case helped to convey possession. So gradually it came to be known as possessive case also. Though original name was genitive case. Kindly observe spelling also. G-E-N-I-T-I-V, genitive case. In Telugu it is known as Shashti Vibhakti. 8 విభక్తులు ఉన్నాయనుకున్నాం తెలుగులో. అందులో షష్ఠి విభక్తి ఒకటి. యొక్క అలా తెలియజేస్తుంటుంది. అసలు కేసు అంటే ఏంది? అంతకుముందు జస్ట్ ఇట్ రెఫర్స్ టు ది ఫార్మ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ షోయింగ్ ఇట్స్ రిలేషన్ విత్ అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ అన్న. ఫార్మ్ ఆఫ్ ఏ నౌన్ ఇది. ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్ అంటున్నా కాంజుగేషన్. అట్లే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ నౌన్ అనమాట కేసు అనేది. ఆ చాప్టర్ డీల్ చేస్తున్నాను నేను. అన్నీ అయిపోయింది, ఇది ఒక్కటే మిగిలింది. షష్ఠి విభక్తి, పొసెసివ్ కేస్. కమింగ్ టు దిస్ కేస్, ఇట్ షోస్ పొసెషన్ ఆర్ ఓనర్షిప్ ఎట్సెట్రా అండ్ దశ. అంటే ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కానీ మెయిన్గా ఇది అనమాట. ఒక నౌన్ చూసి అది పొసెసివ్ కేసులో ఉందని ఎలా చెప్పగలము? ఆ నౌన్ పైన రైట్ సైడ్న రైజ్డ్ కామా ఉంటుంది, తర్వాత ఎస్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అపాస్ట్రఫీ ఎస్ అంటారు. అది ఉందంటే పొసెసివ్ కేసులో ఉందని ఆ నౌన్, అంటే ఓనర్షిప్ అని తెలియజేస్తా ఉందని. కొన్ని సందర్భాల్లో కేవలం అపాస్ట్రఫీ వాడతాడు, ఎస్ వాడడు. కొన్ని సందర్భాల్లో పొసెషన్ తెలియచేయటానికి అసలు ఆ అపాస్ట్రఫియస్ కానీ అపాస్ట్రఫీ కానీ వాడకూడదు. ప్రాణం ఉన్న వాటికి, లివింగ్ బీయింగ్స్కి అపాస్ట్రఫియస్ లేక అపాస్ట్రఫీ వాడతారు. ప్రాణము లేని వాటికి ఇవి వాడకూడదు. ఇంకొంచెం డీప్గా పోతే పర్సానిఫైడ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. అంటే ప్రాణం లేకపోయినా కూడా వాటిని వ్యక్తులుగా భావిస్తాం అన్నమాట. వాటికి మళ్ళీ వ్యక్తికి ఉండే లక్షణాలను ఆపాదించి నేచర్ ఉంది. ప్రకృతి మాత అంటాం కదా, అంటే మనిషిగా భావించాం. నేచర్స్ క్యూర్, నేచర్స్ బ్యూటీ. అట్లా డెత్ ఉంది. ఆ డెత్ సంగతి ఏంది? అది కూడా వ్యక్తిగా భావించినప్పుడు డెత్స్ బెల్, డెత్స్ కాల్, అప్పుడు అపాస్ట్రఫీ. అంటే కొన్ని సందర్భాల్లో మనము ప్రాణం లేకపోయినా అపాస్ట్రఫియస్ వాడుకుంటున్నాం, అపాస్ట్రఫీ కానీ. ఇక్కడ ఇంకొక విషయం నేను ప్రధానంగా ఏం చెప్పాను మీకు, ప్రాణం ఉన్న వాటికి ఎనిమేట్ థింగ్స్కి ఇక్కడ చదువుతా చూడండి. అపాస్ట్రఫీ ఎస్ ఆర్ అపాస్ట్రఫీ ఈజ్ టు బి యూజ్డ్ యాజ్ షోన్ బిలో.
టు ది లివింగ్ బీయింగ్స్, వాటిని యానిమేట్ థింగ్స్ అంటారు. యానిమేట్ థింగ్స్ అది వాడతారు. ప్రిపోజిషన్ ఆఫ్ కెన్ బి ఆల్సో బి యూజ్డ్ ఫర్ యానిమేట్ థింగ్స్. లివింగ్ బీయింగ్స్ కి ప్రిపోజిషన్ కూడా వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా అపాస్ట్రఫియస్ వాడతాం. ఇన్యానిమేట్ థింగ్స్ వచ్చినాయా, అక్కడ అపాస్ట్రఫీ కానీ అపాస్ట్రఫియస్ కానీ వాడకూడదు. ఏం వాడాలా? we have to use only of, but not apostrophes or apostrophe for non-living things and small creatures also. Mosquito, చిన్న క్రీచరు. బీ, యాంట్, చిన్న క్రీచర్, వాటికి కూడా అపాస్ట్రఫీ ఎస్లో వాడకూడదు. ఆఫ్ ముందు లెఫ్ట్ సైడ్ కనుక ఆఫ్ పెట్టేసి వాడుకోవచ్చు అనమాట. ఇది ప్రధానమైన పాయింట్ అనమాట. ప్రాణం ఉన్న వాటికి అపాస్ట్రఫీ ఎస్ లేక అపాస్ట్రఫీ వాడతారు, ప్రాణం లేని వాటికి ఆఫ్ వాడతారు. ఆఫ్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది పదానికి. అవి మనసులో ఉంచుకోండి, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఐ సా రామాస్ అపార్ట్మెంట్. ఇది పొసిటివ్ కేసు అని ఎలా చెప్పగలము? అపాస్ట్రఫీ ఎస్ ఉంది, రాముని యొక్క అపార్ట్మెంట్. షీ బాట్ వేణూస్ కార్. షీ బాట్ వేణూస్ కార్, ఇది కూడా అపాస్ట్రఫీ ఎస్ ఉంది. హియర్ రామాస్ అండ్ వేణూస్ ఆర్ ఇన్ ది పొసిటివ్ కేసు అని అంటారు. దాన్ని బట్టి చెప్పేయచ్చు. ఓకే, అది ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత హౌ టు ఫార్మ్ ది పొసిటివ్ కేస్. ఒక పొసిటివ్ కేసును ఫామ్ ఎలా చేయాలి? దేర్ ఆర్ సెవరల్ వేస్. ఒకటి, బై యాడింగ్ అపాస్ట్రఫియస్ టు సింగులర్ నౌన్స్. ప్రాణం ఉన్నదని మనసులో ఉంచుకోండి. సింగులర్, కింగ్ ఉంది, సింగులర్, అపాస్ట్రఫియస్, కింగ్స్ రూల్. అద్రితాస్ స్పీచ్, గోడ్స్ మిల్క్, ప్రాణం ఉంది కదా. రిషిక్స్ బుక్స్, అంటే బుక్స్ ఆఫ్ రిషి అని అర్థం. అక్కడ ప్రాణం ఉన్నోటికి కూడా ఆఫ్ ఆడుకోవచ్చు అన్నాం, కానీ జనరల్ గా రిషిక్స్ బుక్స్ అంటారు. అదొక రూలు. రెండోది, బై యాడింగ్ అపాస్ట్రఫియస్ టు ప్లూరల్ నౌన్స్ నాట్ ఎండింగ్ ఇన్ ఎస్. ప్లూరల్ నౌనే, అది ఎస్తో ఎండ్ కాకూడదు. జనరల్ ప్లూరల్ అంటే ఎస్ అని ఉంటుందా, కానీ కొన్ని ప్లూరల్కి లేవు, స్పెల్లింగ్ మార్పే. చూడండి, మ్యాన్ ఏమైంది ప్లూరల్? మెన్, ఎస్ లేదు కదా చివరిలో. మెన్స్ స్పెక్టికల్స్, WOMEN, ఇది ప్లూరలే. విమెన్స్ డ్రెస్. ఇట్లా ప్లూరల్లో ఎస్ లేకుండా ఉంది. చిల్డ్రన్, చైల్డ్ ప్లూరల్ ఏందా? చిల్డ్రన్, దాంట్లో కూడా ఎస్ లేదు కదా, అపాస్ట్రఫీ ఎస్తో లాగేస్తారు. చిల్డ్రన్స్ స్కూల్ అని, క్వార్టర్స్ అని అలా చెప్పుకోవచ్చు. తర్వాత మూడో పాయింట్, బై యాడింగ్ ఓన్లీ ది అపాస్ట్రఫీ టు సింగులర్ హ్యావింగ్ 2 or more హిస్సింగ్ సౌండ్స్. సిస్ అని వస్తూ ఉంటాయి అన్నమాట సౌండ్స్. సింగులర్ అయినా కూడా హిస్ సౌండ్స్, ఎస్ఎస్ఎస్ అంటుంటాము. రెండు లేక అంతకు మించిన హిస్సింగ్ సౌండ్స్ ఉన్నట్లయితే మనము బై యాడింగ్ ఓన్లీ ది అపాస్ట్రఫీ అంట. ఎస్ సంగతి మాట్లాడుతుందా మనం పొజిషన్ కేసు చెప్పొచ్చు. చూడండి, జీసస్ అన్నాడు, జీ సస్, ఆ చివర సిలబుల్ అంటారు దాన్ని. సిలబుల్ గురించి తర్వాత మాట్లాడతా. ఒక అచ్చు లేక అచ్చుతో కూడిన హల్లుని మనం ఏమంటాం? సిలబుల్ అంటారు. అది ఒక కాన్సెప్ట్. ఇక్కడ జీసస్ సెస్ అన్నాడు, ఆ చివరిలో సస్ అని వచ్చింది, సా వచ్చింది, మళ్ళీ సస్ అంటే పిస్సింగ్ సౌండ్స్ రెండు వచ్చినాయి కదా. అప్పుడు ఏం చేయాలా? అపాస్ట్రఫీ పెట్టి వదిలేయండి. కొంతమంది అడుగుతుంటారు క్లాసు రూమ్లో, ఏం సార్ దానికి కూడా అపాస్ట్రఫీ ఎస్ పెట్టచ్చు కదా అని.
మీరు ఇస్సులు పెట్టుకుంటా పోతే భాషకున్న మార్ధవము, అందము, లాలిత్యము దెబ్బతింటదని గ్రామేరియన్స్ కావచ్చు, లింగ్విస్ట్స్ కావచ్చు, ఆ ఇస్సింగ్ సౌండ్స్ ఎక్కువ లేకుండా చేయటానికి ఎస్ ఇంకొకటి ఎక్స్ట్రా ఉంచకుండా అపాస్ట్రఫీతోను సర్దేశారు. తర్వాత చూడండి, ఇదేంది జీసస్ మదర్, అట్లా కాన్షన్స్ సేక్, కాన్షన్స్ వచ్చింది అక్కడ, సేక్ అన్నాడు, మళ్ళీ ఇక్కడ ఎస్ వచ్చింది కదా, ఇప్పుడు ఎస్లు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ, అందువల్ల ఇక్కడ కూడా సింపుల్ గా అపాస్ట్రఫీ పెట్టేశారు. సేక్ వచ్చిందంటే జాగ్రత్త పడండి. తర్వాత చూడండి, ఇదే పాయింట్, మూడో పాయింట్ కంటిన్యూ చేస్తున్నా. మోసెస్ లాస్, ఫేమస్ పర్సన్ అతను మోసెస్, ఇది కూడా అంతే, జీసస్ మాదిరి మోసెస్ సెస్, అక్కడ అపాస్ట్రఫీతో సర్దుకోండి అని చెప్పారు. ఫార్ రైచస్నెస్, ఇది రైటియస్నెస్ కాదండి, రైచస్ అనే యాడ్జెక్టివ్ కి నెస్ కలిపి నౌన్ చేశాడు. ఫార్ రైచస్నెస్, ఫార్ రైచస్నెస్ వచ్చింది కదా, మళ్ళీ షేక్ వచ్చా, ఎస్లు ఎక్కువైపోయినాయి, అందువల్ల అపాస్ట్రఫీతో సర్దుకోండి. ఫార్ గుడ్నెస్ సేక్, సేక్ జాగ్రత్త పడాల, గుడ్నెస్ వచ్చేసింది, ఒకటే కదా సౌండ్ అంటే ఇక్కడ ఉంది కదా సౌండ్, మళ్ళీ అంతా కలిపి ఒక పదం లెక్క భావించాలి మనం. గుడ్నెస్ సేక్, ఇది మాకు పోటీ పరీక్షల్లో, మేము బ్యాంక్ పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఈ గుడ్నెస్ కి వాళ్ళు ఇంకొక ఎస్ తగిలిచ్చారు, కామన్ ఎర్రర్స్లో అడిగారు. అందులో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా అవన్నీ మనసులో ఉంచుకొని నేను ఒక్కొక్కటి ఈ బేసిక్ కాడి నుంచి కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయాను నేను. ఇవి వదలగాకండి, బిగినింగ్ లో మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా, ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ సబ్జెక్టు పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఎన్నో విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాం మనం, ఏమి ఇది అవసరం కదా, పెద్ద అవసరం లేని ఎంటర్టైన్మెంట్కి సంబంధించినట్లు బాగా గంట స్పెండ్ చేస్తాం. ఇది జీవితానికి అవసరం కదా. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా నేను, ఒక 1 year నేర్చుకున్నా గ్రామర్ కోర్స్. అది చెన్నారాయుడు గారు అని హై స్కూల్ హెడ్ మాస్టర్, రిటైర్డ్, ఆయన చెప్తే బ్యాచ్లు పోయేవాళ్ళు కాలేజీ స్టూడెంట్స్. నేను చిన్నప్పుడు నేర్చుకున్న 1 year ఎప్పుడు క్లాసులు ఎగ్గొట్ల, ఒక్కరోజు మాత్రం పోలేకపోయాను. అది ఇప్పుడు కూడా ఫీలింగే, వినలేకపోయాను. మహానుభావుడు అటువంటి వాళ్ళు ఇంకా స్టాండర్డ్ బుక్స్, ప్రాక్టీస్, ఆసక్తి, మీరు కూడా ఆసక్తి కలగండి, మమ్మల్ని మించి వెళ్ళిపోతారంటే ఆసక్తి ఉండాల ఏదైనా నేర్చుకోవటానికి. ఏ సబ్జెక్ట్ ఇది మన జీవితానికి సంబంధించిన సబ్జెక్ట్, ఇది బాగా నేర్చుకోండి. చూడండి, ఇది మమ్మల్ని పరీక్షలు అడిగాడు. ఇది మూడోది, సింగులర్ నౌన్స్ హ్యావింగ్ ఓన్లీ 1 హిస్సింగ్ సౌండ్ హ్యావ్ అపాస్ట్రఫీ ఎస్ యాడెడ్ టు దెమ్. హిస్సింగ్ సౌండ్ ఒకటే ఉంది, ఇక్కడ 2 గురించి మాట్లాడు, అక్కడ ఒకటే ఉంది, వాటి సంగతి ఏంది? ఎస్ ఒకటే ఉంది కాబట్టి, హిస్సింగ్ సౌండ్ ఒకటే కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ యాడ్ అవుతుంది. కీట్స్ పోయమ్స్, కీట్స్ తెలుసు కదా, గొప్ప రచయిత, ఆంగ్ల రచయిత కీట్స్, పోయిట్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని అన్నాడు కీట్స్. చాలా గొప్ప రచయితలు, అటువంటి చదువుతా ఉండాల. కీట్స్ పోయమ్స్. హార్సెస్ లెగ్స్, హార్స్ ఒక్క ఎస్ వచ్చింది, హార్స్. తర్వాత డికెన్స్, చార్లెస్ డికెన్స్ అని ఉన్నారు, ఇక్కడ డికెన్స్ అన్నారు, డికెన్స్ ఒక్క ఎస్సే కదా, అందువల్ల డికెన్స్ నావెల్స్. ఈ విధంగా ఒక 3 ముఖ్యమైన పాయింట్ చెప్పాను. తర్వాత వీడియోలో 5వ పాయింట్, 4వ పాయింట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.